కలువరి మహిమా శుభ సందేశం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 22 నుంచి 25 వరకు చదువుకుందాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరములో మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. చదవబడిన దైవ లేఖన భాగము దేవుడు మనందరి వినికిడిలో మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుడైనటువంటి పేతురు భక్తుడు లేఖలు రాసింది విశ్వాసులకి, అన్యజనులకు కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికే మరి లేఖలు రాశాడు. ఆయనకు విధేయులైన వారికి, ఆయన పిలుపు అందుకొని ఆయన సన్నిధానానికి వచ్చిన వారికే లేఖలు రాశాడు. దేవుని ప్రజలు ఏ రీతిగా ఉండాలో విశ్వాసులకు ఒక చక్కటి ఉపదేశాన్ని, హెచ్చరికలను, గద్దింపులను, అదే రీతిగా దేవుని వాక్య సత్యమును మనకాడ పేతురు భక్తులు తన పత్రికల ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పేతురు రాసిన ఈ పత్రికలు మీరు తిరువడ ఉన్నప్పుడు ఒకసారి ఫస్ట్ నుంచి చివరి దాకా చదవాలి. 2 పత్రికలు ఉంటాయి, కానీ విస్తారమైన సందేశము దేవుడు అందులో మనకు తెలియపరిచాడు. చదువుకున్న లేఖన భాగంలో కూడా చాలా విషయాలు మనము నేర్చుకోవాలి. ముఖ్యంగా ఇద్దరిని ఆయన ప్రస్తావిస్తున్నాడు. మొదటిగా దేవుడు, రెండవదిగా మానవ సమాజం. మొదటిగా దేవుడి గురించి ప్రస్తావిస్తున్నాడు ఆయన. ఆ పై వచనంలో చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మొదట యేసయ్య గురించి మాట్లాడుతున్నాడు. ఆయన పాపము చేయలేదు. యేసు ప్రభువు వారు శరీరధారిగా ఈ లోకంలో పుట్టిన కాలంలో ఆయన సువార్త ప్రారంభించిన తర్వాత చాలామంది ఆయనను శోధించారు. ఎక్కడైనా కాస్త దొరకకపోతాడా, ఆయనను చిక్కులు పెట్టాలని, మాటల్లో చిక్కులు పెట్టాలని, ఆయనలో ఏదైనా తప్పు దొరకబట్టాలని రంధ్రాన్వేషకులు అంటారు వాళ్ళు. అంటే లోపములను మరి చూడడానికి చాలామంది ప్రయత్నం చేశారు. ఎవ్వరికీ దొరకలేదు ఆయన. అంత మాత్రమే కాదు, దొరకలేదంటే ఆయన పాపం చేసి దొరకలేదని కాదు, అక్కడ అర్థం చేసుకుంటారని ఏమంటున్నాడు, ఆయన పాపము చేయలేదు. హల్లెలూయా. ఆయన పాపము చేయలేదు. చాలామంది ఈ లోకంలో దేవతలనబడిన వారు, ప్రభువులనబడిన వారు అనేకులు ఉన్నారని వాక్యమే సెలవిస్తుంది. వారు దేవతలుగా పిలువబడుతున్నారు. ఎవరి ద్వారా? కొంతమంది ద్వారా దేవతలుగా వారు పిలువబడుతున్నారు. మరి వారి చరిత్రను కనుక మనము ఆలోచన చేస్తే వారి చరిత్రలో ఇప్పుడు ఇంకా మనమే కొంచెం బెటర్గా బ్రతుకుతున్నామని అనిపిస్తుంది.
వాళ్ళు చేసిన పనులు మనం చేసామే అనుకో, అసలు ఖచ్చితంగా మనల్ని బయట అయితే బతకలేదు. ఓ రకంగా మనమే కాస్త బెటర్గా ఉన్నామని అనిపిస్తుంది. అలాంటి వారిని కూడా దేవతలుగా ఆరాధించే వారు ఈ భూమి మీద ఉన్నారు. సరే, ఇప్పుడు వాళ్ళ గురించి మనకు ఎందుకులే అని అనుకుంటే, ఇక్కడ యేసు ప్రభు గురించి చెబుతున్నాడు కనుక ఏమంటున్నాడు? ఆయన పాపము చేయలేదు. ఆనాటి సమాజాన్ని ఆయన ఎలుగెత్తి ప్రశ్నించాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించు? నడిగాళ్ళకి పోయి నాలో తప్పే ఉందో చెప్పుకుంటారా అని మనం అనవనుకో, నేను చెప్తాను అనుకుంటూ వస్తాను. ఆనాటి సమాజం అంతా సైలెన్స్ అయిపోయారు. ఒకసారి వ్యభిచారం చేస్తుంటే పట్టబడిన ఒక స్త్రీని యేసయ్య యుద్ధకు పట్టుకొచ్చారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారము రాళ్ళతో కొట్టి చంపాలి, నువ్వేమంటావు అని అడిగాడు. కొట్టండి అన్నాడు అనుకో, ఇక నువ్వు కనికరమే కోరుతున్నావని ఇట్లా చెబుతున్నావు ఇక అని అందామని. మోషే ధర్మశాస్త్ర ప్రకారము మరి ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి, నువ్వేమంటావు అని అడిగారు. చిన్నలు పెద్దలు కూడా రాళ్ళు పట్టుకొని వచ్చారంట. ఎంత శుద్ధులో, ఎంత బుద్ధిమంతులో. ఎందుకొరకు? ధర్మశాస్త్రం నెరవేర్చుటకు వచ్చారు. యేసయ్య కొట్టండి అని అన్నాడా? కొట్టద్దని అన్నాడా? అది తప్పకుండా కొట్టాల్సింది, ఎందుకంటే ధర్మశాస్త్రము నెరవేర్చబడాలి, కొట్టాల్సిందే. కానీ మీలో పాపము చేయని వాడెవడో మొదటి రాయేయమని చెప్పి వాళ్ళతో మాట్లాడి తల కిందికి వంచి నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడట. ఆయన తల ఎత్తి చూసేసరికి ఏమున్నదంటే ఆ చుట్టూ రాళ్ళే కనబడుతున్నాయి తప్ప ఒక్కడు లేడాడ. హల్లెలూయా. వారంట మనస్సాక్షి ద్వారా నొప్పింపబడి అందరూ వెళ్ళిపోయారు. తీసారు ఎవరైనా లేఖన భాగం? యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. వారాయనను పట్టు వదలక మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు ఎటు వెళ్ళారు? ఇప్పుడు ఒకని వెంట ఒకరు బయటికి వెళ్తారట మాస్టర్. ఒకని వెంట ఒకరు బయటికి వెళ్తారట. ఒకరు వెళ్ళారనుకోండి, అంటే సందర్భాన్ని ఉపయోగించుకున్నాను నేను అంతే. హల్లెలూయా. ఒకరు వెళ్ళిళ్ళు ఆ రాయాడ పడేసి, వాళ్ళ వెంట ఇంకొకరు వెళ్ళిళ్ళు, వాళ్ళ వెంట ఇంకొకరు. ఎందుకంటే ఏమన్నా నువ్వన్న కొట్టి రాదురా అంటే లేదు నాది కూడా కథ తెలుసులే నాకు అని అర్థమైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల పోలికగా అంటే మనుషులలో ఉన్న మనం అందరిలో ఏమున్నది? ఆదాము స్వభావము, ఆదాము రక్తమును పంచుకొని పుడుతున్నాము మనము. దేవుడి మాటకు అవిధేయుడైన ఆదాము రక్తమును పంచుకొని పుట్టినందుకు మనలో కూడా ఏమొచ్చేసింది? పాపము అనేది వచ్చింది. కానీ
ఈ పాపము చేత ఉన్న మానవ జాతిని విమోచించడానికి ఒక పరిశుద్ధుడు ఈ లోకములో పుట్టాడు. ఆయనే నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. ఆయన గురించి లేఖనం సెలవిస్తుంది, ఆయన ఏ పాపము చేయలేదు. ఆమెను శిక్షించాలంటే అధికారం కలిగిన వాడు నజరేయుడైన యేసయ్య మాత్రమే. కానీ అవకాశం దొరికితే దేవుడు శిక్షించవచ్చును. కానీ ఏమన్నాడంటే, అమ్మ నేనును నిన్ను శిక్షింపను. ఏమనన్నాడు? తల ఎత్తి చూచి, అమ్మ వారు ఎక్కడ ఉన్నారు, ఎవరినో నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నిన్ను శిక్షింపను, నీవు వెళ్ళి ఇక నువ్వు పాపము చేయకుమని ఆ స్త్రీతో చెప్పాడు. హల్లెలూయా. ఆమె అప్పటికే సచ్చూరుకుంటుంది. అసలు మనసులో హృదయంలో గాయపడి మొత్తము వేదనకు లోనై ఎంత బాధపడి ఉంటుందో. అరే నా బ్రతుకంతా అందరికీ తెలిసిపోయింది, ఈరోజు నాది బదర్లకు అయిపోయింది పరిస్థితి అనేసి బాధన పడింది. కానీ యేసయ్య శిక్షించవచ్చు. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన క్షమించేశాడు. ఆయన హల్లెలూయా. ఇకను పాపము చేయకు. తిరిగి శిక్షించాలనుకుంటే యేసే శిక్షించవచ్చు. కానీ దేవుడు మన పాపములను బట్టి మనలను శిక్షించలేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన తన ఓరిమి వలన మన పాపములను ఆయన ఉపేక్షించి మన కొరకు ఆయన తన శిలువలో తన ప్రాణమును పెట్టిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. మనము దేవుని జడ్జిమెంట్కు పరిస్థితులను అప్పగించాలి. పగ తీర్చుకొనుట నా పని, ఉగ్రతకు చోటియ్యన్నదన్న. దేవుని జడ్జిమెంట్ గనక మనము అప్పచెప్తే ఆయన తీర్పులు శోధింపనశక్యములు అని అన్నాడు. హల్లెలూయా. అయ్యా నాకు అన్యాయం జరిగింది, అయ్యా నాకు బాధ పెట్టారు, అయ్యా నన్ను మోసము చేశారు అని మనం దేవునికి అప్పీల్ చేసుకోగలిగితే తప్పకుండా ఆయన మన ఎడల న్యాయం చేస్తాడు ఆయన. హల్లెలూయా. యోసేపును అన్యాయం చేసినవారు సొంత అన్నలే, తోడబుట్టిన వాళ్ళే, ప్రేమ చూపించవలసిన వాళ్ళే, ఆదరించవలసిన వారు, ధైర్యం చెప్పవలసిన వారు, ఆదుకోవలసిన వారే యోసేపును ఆపదలో నెట్టేశారు, ప్రాణమే తీసేద్దామని అనుకున్నారు. కానీ యోసేపు ఎవరి మీద ఆనుకున్నాడు? దేవుని మీద ఆనుకున్నాడు. హల్లెలూయా. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి యేసయ్య ఏం చేశాడట? తన్ను తాను అప్పగించు. ఎందుకంటే ఈ లోకము అన్యాయముగా తీర్పు తీరుస్తుంది ఎప్పుడైనా. మీరు గమనించండి. న్యాయ వ్యవస్థ మీద నాకు చాలా నమ్మకం ఉంది. కానీ న్యాయస్థానంలో న్యాయ దేవత అని చెప్పుకునే ఆ ప్రతిమకు మాత్రము కళ్ళకు గంతలు కట్టారు. ఎందుకు? మనుషులు తీర్చే తీర్పులలో ఒకవేళ అన్యాయం ఉంటే ఉండొచ్చుగా, కానీ దేవుడు న్యాయమైన తీర్పు తీర్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన నీతి గల న్యాయాధిపతి అట.
తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. యేసయ్య నీతిగల న్యాయాధిపతి. కొంతమందికి న్యాయాధిపతి అనే పేరు ఉంటుంది, కానీ వాడు న్యాయంగా బ్రతకడు. ఎలా ఉంటాడట? అన్యాయంగా జీవించే న్యాయాధిపతులు ఉన్నారట. పేరు మాత్రము న్యాయాధిపతి, న్యాయమును కాపాడవలసిన వాడు, న్యాయమును చెప్పవలసిన వాడు, కానీ చేస్తున్నది మాత్రము అన్యాయమైన విధానము. దయచేసి లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము 2వ వచనములో, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టుకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. అతని గురించి లేఖనం ఏం చెప్పిందో చూడండి. 6వ వచనము, అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఏమంటుంది అతని గురించి? అన్యాయస్థుడైన న్యాయాధిపతి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సేవించుచున్న దేవుడు నీతిగల న్యాయాధిపతి. ఆయన దీనులను, దరిద్రులను, తల్లిదండ్రులు లేని వారిని, విధవరాండ్రను ముఖ్యంగా ఆయన కేర్ తీసుకుంటున్నాడు. ఆయన హల్లెలూయా. ఆయన న్యాయము తీర్చే దేవుడు. ఆయన అన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనమేం చేయాలి? మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. పాపము విషయములో మృతి పొందామా మనము? చాలామంది పాపముల విషయంలో మృతి పొందలేదు. ఇంకా అవకాశము, అవసరము, సమయము, వ్యక్తి, కాలము కలిసి వచ్చినప్పుడు ఏం చేస్తాను? పాపము చేస్తున్నా. మనము పాపము విషయమై మృతి పొందునట్లు, మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమే జీవించినట్లు. చనిపోయిన మనిషి రెస్పాండ్ అవుతాడా? మళ్ళీ మన చుట్టపైన వచ్చిండు, మీ అన్న వచ్చిండు, మీ తమ్ముడు వచ్చిండు, నీ బిడ్డ వచ్చింది, నీ కొడుకు వచ్చిందంటే చనిపోయిన అవునా వచ్చిల్లా అని లేపి చూస్తాడా? మరి పాపముల విషయంలో చనిపోయిన వారు తిరిగి పాపానికి ఎలా ప్రేరేపించబడతారు? అంటే విషయం ఏమిటంటే ఇంకా చావలేదు. ఏం కాలేదు, ఇంకా చచ్చినట్టు నటించారు. చచ్చినట్టు నటించారు. నేను చాలా పాఠాలు నేర్చుకున్నా. ఎవరి వల్ల అంటే నాకు పాఠాలు నేర్పించిన వాళ్ళ వల్ల. హల్లెలూయా. మనకు సమాజం పాఠాలు నేర్పిస్తుంది బాగా. మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదు సమాజము పాఠము మనకు నేర్పిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు లేఖనం ఏమంటుందంటే, ఏలయనగా మీరు
మృతి పొందితిరి. మృతి పొందితిరి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అవును, నువ్వు మృతి పొందిన వాడివైతే నువ్వు పాపం విషయంలో ఎలా మళ్ళీ మేలుకుంటున్నావు? పాపులు వచ్చి నిన్ను ప్రేరేపించగా నువ్వు ఎలా ఒప్పుకుంటున్నావు? ఒప్పుకుంటున్నామంటే అర్థం ఏంటి? ఇంకా మనము చావలేదు. మరి చావాలి కదా. ఎప్పుడు మనం చనిపోవాలి? పాపం విషయంలో అంటే బాప్తిస్మం అప్పుడే చనిపోవాలి. హల్లెలూయా. ఎప్పుడు చనిపోవాలి? బాప్తిస్మం అప్పుడే. కొంతమంది బాప్తిస్మం పొందరు. ఎందుకు పొందరు అంటే పాపములకు సావడం ఇష్టం ఉండక, పాపములను విడిచిపెట్టడము ఇష్టము లేక. ఇంకా కొంతమంది ఏమో బాప్తిసం పొంది చాలామంది ఎట్లా బతుకుతాలన్నా ఇక ఆయన మాత్రానికి బాప్తిసం పొందుడు ఎందుకు కానీ. అవును, వాళ్ళ లెక్క వాళ్ళు అపేపుకుంటారు. హల్లెలూయా. ఎవరి లెక్క వాళ్ళ గురించి దేవుడు నిన్ను అడిగాడు, నీ గురించి అడుగుతాడు దేవుడు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు మృతి పొందాము అని అంటే బాప్తిస్మం అప్పుడే మనం మృతి పొందేసాం. దయచేసి రోమాపత్రిక 6వ అధ్యాయము 1 వచనాలను గమనిస్తే, అలాగైన ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. పాపం విషయంలో చనిపోయాము, ఎట్లా మళ్ళీ పాపంలో జీవిస్తాం? ఇక మనము పాపం విషయంలో చనిపోయిన మనము నీతి విషయంలో మనము జీవించాలి. అందుకొరకే పౌలన్న ఏమంటాడంటే, బ్రతుకు వాడనిక నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడన్నాడు. నీవు కాదా నాయన బ్రతికేది? నేను కాదు, నాలో క్రీస్తే జీవించుచున్నాడు. మరి నీవు అంటే నేను సిలువలో యేసయ్యతో పాటు చనిపోయా. నా పాత బ్రతుకు, పాత జీవితం, ప్రాచీన స్వభావము ఏం చేశాను? సిలువలో యేసయ్యతో పాటు నేను కూడా మృతి పొందాను. ఎప్పుడు? బాప్తిస్మము ద్వారా. చదవండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా? చాలామంది బాప్తిసం పొందిన తర్వాత కూడా మళ్ళా కొత్త రకాల బ్రతుకుతుంటారు. అంటే వేరే పాత అలవాట్లతో జీవిస్తూ ఉండడము అదొక వింతగా అనిపిస్తుంది. మీరు ఎరగరా అని అన్నాడు. ఏమి ఎరగరా? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందామని. నువ్వు యేసయ్య మన పాపముల కొరకు సిలువలో మరణించాడు కదా. నువ్వు బాప్తిసం పొందినప్పుడు, నీళ్ళలో ముంచబడినప్పుడు మనము కూడా చనిపోయిన వారిగా దేవుడు లెక్క పెట్టుకుంటాడు. మనము పాపము విషయములో చనిపోయి ఇక తిరిగి లేచేటప్పుడు ఎలా లేవాలట? ఎలా లేవాలి తిరిగి? నీతి విషయమే జీవించినట్లు. హల్లెలూయా. బాప్తిసం పొందిన వాళ్ళందరూ పరిశుద్ధంగా ఉండాలా? వాళ్ళు అన్యాయం చేస్తాను, అక్రమాలు చేస్తాను. నేను తిరిగి మరి బాప్తిసం పొంది నాకేం లాభం? మళ్ళీ బాప్తిసం పొంది పాపం చేయొద్దు కదా.
అని అంటే మరి బాప్తిజం పొంది పాపము చేయకుంటే ఓకే, మంచిదే. కానీ నీ వేదాంతము మరి బాప్తిజం పొందకుండా పాపం చేసుకుంటే అయితే మాత్రం నువ్వు పరలోకం పోతావా? చెప్పండి. బాప్తిజం పొందకుండా ఉంటే పరలోకం పోతావా? మరి పొందిన వాళ్ళందరూ పాపం చేస్తాను కనుక నేను పొందట్లేదని అంటే, మరి పొందకుండా అట్లనే ఉంటే వాడేమో తడి పాపి, ఏదేమో పొడి పాపి, అంతే. వాడు నీళ్ళలో దిగిన పాపి, ఇంకోడు దిగని పాపి, ఇక అంతే తేడా. వేరే మార్గం ఆప్షన్ లేదు మనకి. దేవుని మాట ప్రకారముగా మనము ఏం చేయాలి? యేసయ్య నా పాపముల కొరకు శిలువలో ఏ రీతిగా మృతి పొందాడు, ఇదిగో నేను బాప్తిస్మ జలములో నా పాత జీవితానికి నేను మృతి పొందానని నిశ్చయం చేసుకొని తిరిగి నీతి కొరకై జీవించాలి. హల్లెలూయా. అందుకొరకే అన్నాడు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన దేవుని కొరకు మనం జీవించాలి. హల్లెలూయా. నువ్వు ఎందుకొరకు బతుకుతాను అంటే నా పిల్లల కొరకు బతుకుతానని అంటాడు. అవునా? రేపు ఆ పిల్లలు పెరిగి పెద్దగా 4 దంతా అంటే ఇవాళ రేపు పిల్లలతో ఎప్పుడు సంబరం ఉన్నదంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే. జన్మనిచ్చిన తల్లిదండ్రులు రూమ్లో వేసి తాళం వేసి భోజనం పెట్టకుండా అసలు భయంకరంగా చిత్రవద చేసేవారు ఉన్నారు. తప్పకుండా దేవుడు తీర్పు తీరుస్తాడు అలాంటి వారికి. నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. తల్లిని తండ్రిని సన్మానించమంటే అతను మామను ఎగరబడతానవనా? అసలు పెళ్ళైన తర్వాత అమ్మాయికి అత్త మామనే తల్లిదండ్రి. హల్లెలూయా. ఇక సమస్యలు ఉండవు, ఎక్కడ కూడా ఉంటాయా? ఉంటాయి. మనము పాపం విషయమై బాప్తిస్మం ద్వారా ఏం చేయబడుతున్నాము? మృతి నొంది. చదవండి అలానే రోమపత్రిక 6వ అధ్యాయంలో 3వ వచనం నుండి, క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. 8వ వచనం చదవండి. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలోని లేచిన క్రీస్తు ఇకను చనిపోడని మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్క మారే చనిపోయిన కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నారు. అటువలే మీరును 11వ వచనం, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులను గాను మిమ్మును మీరే యోచించుకొనుడి. మనకి ఎవరో చెప్పరండి. కొంతమంది ఎందుకు చెడిపోయినవారు అంటే చెప్పేటోళ్ళు లేక చెడిపోయానండి అని అంటాడు. కొంతమంది ఎందుకు చెడిపోయినవారు అంటే నా చుట్టూ చెడిపోయాను కాబట్టి నేను చెడిపోయాను అని అంటాడు. మరి అందరు నిప్పులాలు దునుకుతా మరి నువ్వు దునకు రాదురా, మరి అప్పుడు కాలుతుంది అంటాడు. అప్పుడు మాత్రం చెడిపోవడానికి ఏమో పాపములు ఆనందించడానికి ఏమో అందరూ అలా ఉన్నారు కనుక నేను అలా ఉన్నాను అంటున్నాడు. మరి ఆ 4 నిప్పులలో దునికారు, మరి నువ్వు దునుకుతావా? అప్పుడేమో వివేకం ఉపయోగిస్తాడు. వాము అగ్గికాడికి పోతే అంటుకుంటుంది అని.
అలా ఆలోచించాలి, యోచించాలి. ఏమని? నేను పాపం విషయమై చనిపోయాను, దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవునిగా నేను నిలబడి ఉన్నానని మనకు మనం ఏం చేయాలట? యోచించుకోవాలి. హల్లెలూయా. నేను క్రీస్తు కొరకు బ్రతకాలి. నువ్వు వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు కాదు నువ్వు బతికేది. ఎవరి కొరకు? నువ్వు దేవుని కొరకు నిజముగా బ్రతకగలిగిన నాడు అన్ని బంధాలకు సరి అయిన న్యాయం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. దేవుని కొరకు నువ్వు బ్రతకడము నువ్వు తీర్మానం చేసుకుంటే నీ జీవితంలో ఉన్న అన్ని బంధాలకు న్యాయము చేయగలుగుతావు. నువ్వు దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోకపోతే ఏ బంధంలో కూడా నీవు న్యాయంగా బ్రతకలేవు. ఎందుకంటే యేసయ్య కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించిన వారెవరు లేరు. యేసయ్య వల్ల నీ కొరకు ప్రాణం పెట్టిన వారెవరు లేరు. నువ్వు ఆయననే విస్మరించి ఇష్టానుసారంగా జీవిస్తే ఇంకెవరి కొరకు నువ్వు న్యాయంగా బ్రతుకుతావు? కనుక యేసయ్య కొరకు నేనిక జీవిస్తాను. ఎవరి కొరకు బ్రతుకుతారు? తిండి కొరకు బతికేటోడు కొంతమంది ఉంటే, తాగుడు కొరకు బతికేటోడు ఇంకోటి ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితము చాలా 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 విలువైనది. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలము ఇప్పటికే చాలా సంవత్సరాలు గడిచిపోయింది వృధాగా. నువ్వు దేని కొరకు పరిగెడుతున్నావు? దేని కొరకు జీవిస్తున్నావు? దేని కొరకు బ్రతుకుతున్నావు? యేసయ్య కొరకు బ్రతకడానికి తీర్మానం చేసుకుందాం. ఆయన మన కొరకు ఎన్ని కష్టాలు అనుభవించాడు. ఆయన నన్ను ప్రేమింప నీకున్న కష్టములన్నీ ముందే ఎరిగి ఉన్నాను. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించిన. ఒక ఆవిడ అంటుంది, నువ్వు ఇట్లాంటి అని చెప్తే నేను ప్రేమించకపోదురా అని. ఏంటిదాడు? నువ్వు ఇట్లాంటి అని తెలితే నువ్వు ఇట్లాంటి దాని అని తెలితే అసలు నేను ప్రేమించకనే పోదు. ఇట్లాంటి అని తెలితే నేను ప్రేమించకనే పోదు. నీ గురించి అమ్మను, నాన్నను, అన్నలు, తమ్ములు, నా ఆస్తులను అన్నింటిని వదిలేసి, ఉద్యోగాన్ని వదిలేసి, ఊరును వదిలేసి వచ్చేసా. కానీ తీర చూస్తా నువ్వు ఇట్లాంటి వాడివి, తీర చూస్తా నువ్వు ఇట్లాంటి దానివి. అంటే ముందే వీళ్ళ రూపము బయటపడితే వాళ్ళు ప్రేమించేవాళ్ళ మరి? అంటే మనుషుల ప్రేమలో ఏముంటుంది? స్వార్థం అనేది మామూలుగా ఉండదు. ఇక మామూలుగా ఉండదు, తారాస్థాయిలో ఉంటుంది. కానీ యేసయ్య నిన్ను ఎంత ప్రేమించాడో తెలుసా? నిన్ను ప్రేమిస్తే నీ కొరకు ప్రాణం పెట్టవలసి వస్తుందని తెలిసి కూడా ఆయన నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా. నన్ను ప్రేమింప నీకున్న కష్టములన్నీ మున్నే తెలిసి యుంటివి. ఆశ్చర్యమట. నన్ను ఎట్లా ప్రేమించావు? నన్ను ప్రేమిస్తే నువ్వు ఇన్ని కష్టాలు ఉంటాయని తెలియదా? అయినా నన్ను ప్రేమించావు నువ్వు. మనమేమో తెలియక ప్రేమిస్తున్నాం. నువ్వు ఇట్లాంటి వాడిని తెలియక, నువ్వు ఇట్లాంటి దాని తెలియక, మనం తెలియక ప్రేమించి తర్వాత బొర్ల బక్కలు పడతాం. కానీ యేసయ్యకు ముందే తెలుసు, మానవులమైన మన కొరకు ఆయన తన ప్రాణమును పెట్టి అంత తెలిసే ఆయన ప్రేమించాడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలం ఎరిగినవాడు ఆయన. అరే నువ్వు ఇట్లాంటి అని ఇప్పుడు అనుకున్నాడు కాదు. నువ్వు తల్లి గర్భములో పిండంగా రూపింపబడక మునిపే నీ గురించి మొత్తం దేవునికి తెలుసు. హల్లెలూయా. అందుకొరకే ఆయన ఏ పాపము లేనివాడుగా ఈ లోకములో పుట్టి, ఏ పాపము లేనివాడికి ఈ లోకములో జీవించి
మన అందరి పాపముల కొరకు తన్ను తాను రిక్తునిగా అప్పగించేసుకున్నాడు. ఆయన ప్రేమకు కులమానం ఏమని చెప్తాం మనం? ఇక ఇంత ప్రేమించామని చెప్పగలుగుతామా? దేవుని ప్రేమకు కొలతలు లేవు. కొన్ని సముద్రాల లోతును కూడా కొన్ని వందల వేల మైళ్ళకు వెళితే దొరుకుతుందేమో కానీ దేవుని ప్రేమ యొక్క ఎత్తు, వైశాల్యము, పొడవు మనము ఊహించలేము. అది మన జ్ఞానముకు మించిన ప్రేమది. హల్లెలూయా! ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇంత ప్రేమించిన దేవుణ్ణి మనం ఎంతవరకు విశ్వసిస్తున్నాం? మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనకు న్యాయం తీర్చడా? తీర్చడా ఆయన? తప్పకుండా న్యాయం తీర్చిన ఆయన. హల్లెలూయా! కనుక ఆయన మీద భరోసా నిలుపుదాం. ఆయనను మనం మాదిరిగా ఉంచుకొని జీవిద్దాం. ఆయన వలె మనము ఇతర రక్షణ కొరకు మనము పాటుపడదాం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నా. 176వ చరణము 119వ కీర్తనలో ఆఖరి చరణంలో దావీదు ఏమంటాడు? తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని. చదవండి అన్నమాట. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదికి పట్టుకొనము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. అది దేవుని గొర్రెపిల్లే. అయితే దేవుడు ప్రేమ కలిగిన వాడు. నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావా? అయితే నేను ఎత్తుకొని మరీ నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా! ఆయన ప్రేమ చాలా గొప్ప. అసలు ఆయన దేవుని ప్రేమను గురించి నేను వర్ణించడం నా వల్ల కాదు. వర్ణించాల్సి వస్తే నేను ఎక్కువసేపు మాట్లాడలేను. దేవుని ప్రేమను మీరు రుచి చూస్తే ఆయనను వదిలిపెట్టలేరు. ఎంత కష్టంలోనైనా, బాధలోనైనా, శ్రమలోనైనా మీరు యేసయ్యను విడిచిపెట్టలేరు. ఇంత ప్రేమన అను ఆయన మీద మనము ఆధారపడి జీవిస్తాం. మన పాపములను మ్రాను మీద ఆయన మోసుకున్నాడట. హల్లెలూయా! ఎందుకొరకు? మనం నీతి విషయమై జీవించాలి. మనం ఎలా జీవిస్తున్నాం ఆలోచన చేయాలి. ఎలా బ్రతుకుతున్నాం? మన కుటుంబ జీవితము, కుటుంబ నేపథ్యము, సామాజిక జీవితము, సంఘ జీవితము ఏ రీతిగా ఉన్నదో మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యము అనే అర్థములో మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఎప్పటికప్పుడు వాక్య ప్రకారం సరిచూసుకోవాలి. యేసయ్యను మర్చిపోవద్దు. యేసయ్య చేసిన త్యాగమును మనం విడిచిపోవద్దు. చాలా విషయాలు చెప్పాలి కానీ సమయం లేదు. అందరము కూడా నా కొరకు యేసయ్య శిలువలో చనిపోయాడు. ఆయన ఏ పాపము చెయ్యలేదు. ఆయన దూషించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, తిరిగి దూషింపలేదు. ఆయన మనకు ఒక మాదిరి నుంచి పోయాడు. ఎందుకంటే దేవునికి తెలుసు, నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు నాకు తగిన సమయమందు న్యాయము చేస్తాడని ఆయనకు తెలుసు. కనుక ఆయన దేవునికి తన్ను తాను అప్పగించేసుకున్నాడు. మనకేమో తొందర రిజల్ట్ రావాలి. ఇప్పుడు విషయం జరిగిందా, ఎంబడి రిజల్ట్ రావాలి. ప్రార్థన చేసిన ఎంబడి రిజల్ట్ రావాలి. ఒక విషయం దేవుని అడిగాం, ఎంబడి రిజల్ట్ రావాలి. మనలాగా దేవుడు తొందరపాటు స్వభావం కలిగిన వాడు. ఆయన అందరికీ అవకాశం ఇస్తున్నాడు. అందరము మారు మనసు పొందడానికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. నీతి విషయమే జీవించేలాగా ఆయన అవకాశం ఇస్తున్నాడు.
ఇకనైనా పాపం విషయంలో మృతులుగా ఎంచుకొని దేవుని విషయమే సజీవులుగా యోచిస్తారనేమని ఆయన ఇంకా అవకాశం ఇస్తున్నారు. రండి ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకొని దేవుని పాదముల చెంత మనల్ని మనం పరీక్షించుకునే సమయం ఇది. ప్రియ దేవుని బిడ్డ, మనతో దేవుడు మాట్లాడిన ప్రతి మాటను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మనం ఏ రీతిగా జీవిస్తున్నామో, ఏ రీతిగా జీవించాలని దేవుడు కోరుకున్నాడు. మన మనస్సాక్షి చెబుతుంది, దేవుని వాక్యం చెబుతుంది మనకు ఎలా మనం నడవాలో, ఏది మంచిదో ఏది చెడో దేవుని వాక్యం మనకు చెబుతుంటుండగా మన జీవితాన్ని పరీక్షించుకునే సమయం ఇది. ఇది ప్రార్థనా సమయం ఇది.